జనాభా ప్రకారం కూడా కరీంనగర్ కన్నా ఎక్కువ జనాభా నిజామాబాద్ ఉంది. మరి అరవింద్ గారు దీన్ని ఎందుకు స్మార్ట్ సిటీలు తీసుకెళ్ళకపోయినాడు? బండి సంజయ్ కన్నా తీసిపోయినావా నువ్వు? ఆనాడు బండి సంజయ్ గారు మంత్రి కూడా కాదు. వారు కరీంనగర్ స్మార్ట్ సిటీలో పెట్టుకుంటాడు ఎట్లా? నువ్వు రాలేకపోయినావు ఎట్లా? నీ చేతుల్లో ఉంది కూడా చేయలేకపోయినావు. ఇవల్ల దేవుడి పేర్లు వచ్చి ఓట్లు అడుగుతానంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరుగాక లేరు. ఈ పట్టణంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకొని మేయర్ సీట్ని కైవసం చేసుకుంటాము. దాంట్లో అనుమానం లేదు. నగర ప్రజలు ఆశించిన మేరకు నగర అభివృద్ధి, నగర పౌరుల యొక్క భవిష్యత్తు, నగర పౌరుల యొక్క పిల్లల భవిష్యత్తు కూడా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటది. ఈ విషయాలతో మీ ద్వారా నగర ప్రజలకి స్పష్టత ఇవ్వదలుచుకున్నాము. కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట మీద నిలబడుతుంది. నిజామాబాద్ పట్టణం ఈ రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలో మేటి నగరాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుకుందాము. ప్రజలు దీనికి సహకరించాల్సిన విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. అదే మరి అరవింద్కి ఇంకేముంటుంది? ఎంఐఎం జపం చేయండి. నాకు తెలిసి అరవింద్ ఇంటూ దేవుడి ఫోటో బదులు ఓవైసీ ఫోటో ఉంటుందేమో. రోజు ఓవైసీని జపం చేస్తేనే ఓట్లు రాలుతాయని బ్రహ్మపాపం వాళ్ళకి. ఓవైసీ అని జపం చేస్తే ఇక్కడ హిందువులే ఏకగ్రత ఓట్లేస్తారు అనుకుంటారు. అజీజ్ పార్టీ గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ గెలుస్తుంది. మెజారిటీ వార్డులు హిందూ వార్డ్స్ ఉన్నాయి. ఈ మెజారిటీ వార్డులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. పోయినసారి మీరు బమ్మిని తిమ్మి చేసి బైన్సా లాంటి ప్రాంతాల్లో అల్లలు సృష్టించి ఒకరికొకరు లబ్ధి చేసుకునే పరిస్థితి చేసుకున్నాం. మాకు మజ్లిస్ అయినా బీజేపీ అయినా రెండు కూడా సమాన దూరంలో ఉంటాయి. మజ్లిస్ ని కూడా మతతత్వ పార్టీగానే చూస్తాము, బీజేపీని కూడా మతతత్వ పార్టీగానే చూస్తాము. ఈ రెండు మతతత్వ పార్టీలు దూరంగా ఉంటాం. మేము మాకు సత్తా ఉంది, అభివృద్ధి చేస్తా ఉన్నాం, అధికారంలో ఉన్నాం, అభివృద్ధి చేస్తాం. నిజామాబాద్ పట్టణాన్ని అన్ని కోణాల్లో అభివృద్ధి చేయడానికే మేము ముందు నిలబడి ఉన్నాం. డెఫినెట్ గా ఈ సీటు కైవసం చేసుకుంటాం. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా బజ్జుబాబు? %100% మద్దతు పార్టీయే. పొత్తు తీసుకోవడం వేరు. రాజకీయ అవసరాలకు రాష్ట్ర అవసరాలకు ఉన్నాం. నిజామాబాద్ విషయానికి వచ్చినప్పుడు రెండు పార్టీలు కూడా మేము సమాన దూరంలో పెడతాం. మహారాష్ట్రలో మా మీద పోటీ చేసింది బీజేపీకి లబ్ధి కూర్చుంది. దాంట్లో ఏముంటుంది? అవన్నీ కాదు. ఇక్కడున్నటువంటి లోకల్ స్థానికుల పరిస్థితుల దృష్ట్యా మాకు రెండు పార్టీలు కూడా సమాన దూరమే. మా సత్తా మీద నిలబడతాం. మేము చేసిన పనులు చెప్పి ఓట్లు అడుగుతాము. చేయాల్సిన పనుల గురించి వివరించి ఓట్లు అడుగుతాము. పనిచేసే పార్టీ మాది. పని చేసి ఓట్లు అడుగుతాం. చూద్దాం కోర్టు ఏం నిర్ణయం చేస్తూ ప్రకటిస్తుందో చూద్దాం. నోటీస్ మాత్రం ఇచ్చింది. దాన్ని పునర్పరిశీలించమన్నది. అక్కడ అవకతవకలు జరిగితే యంత్రాంగం సరి చేస్తుంది. ప్యాకేజీల చరిత్ర మాట్లాడే అరవింద్ గారు తన పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడో, తన జన్మస్థానం ఏ పార్టీదో, తను వాళ్ళు వేసుకున్న బట్టలు ఏ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు సంపాదించారో అవన్నీ కూడా లెక్కలేసుకోవాలి. నా తమ్ముడు అరవింద్ గారికి నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. డి శ్రీనివాస్ గారి జీవితం, రాజకీయ జీవితం ప్రారంభమైనప్పుడు స్వచ్ఛ స్వర్గస్థులైన మా అందరికి అన్నలాంటి వారు. వారి ఆర్థిక స్థితిగతులు ఏమిటి? మీరు పిల్లలు ఎట్ట పెద్దవాళ్ళు అవుతా ఉంటే అట్లా ఎదిగారు వారు.